హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడే వీడియో స్టార్ట్ చేశా. మా హిందూపూర్కి వెళ్తున్నా. ఎందుకంటే మేము ఉండేది మిట్టమీదపల్లి 7 కిలోమీటర్స్. ఇదే శివాలయం అండి, మా ఊరు పెద్ద శివాలయం. ఇది పెద్ద గుడి. శివుడు ఉంటాడు అక్కడ, కనిపించాడా? ఎందుకంటే ఇప్పుడు నేను మాది 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది హిందూపూర్నికి. మా ఊరిని ఇంకా హిందూపూర్కి వెళ్తున్నాం. జస్ట్ అలా టీ బ్రేక్, చాయ్ తాగుదామని వెళ్తున్నామండి. అండ్ అలా కూడా ఒక వీడియో చేయొచ్చని ఒక వీడియో చేస్తున్నా. నేను యాక్చువల్ నా బైక్ వచ్చేసి బెంగళూరులో పెట్టొచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నాకు వర్క్ ఉంది, నెక్స్ట్ వీక్ కూడా రావాలి. అందుకే ఈ వీక్ జస్ట్ ఇలా చాలా రోజులైంది ట్రైన్లో వచ్చి, అందుకని ట్రైన్లో వచ్చా. అండ్ ఇది వచ్చేసి స్కూటీ అండి, స్కూటీలో వ్లాగ్ తీస్తున్నా. అదే హిందూపూర్ మున్సిపాలిటీ. హిందూపూర్ అంటే తెలుసు కదండి, మన బాలయ్య బాబు గారి అడ్డ. మా హిందూపూర్కి ఎమ్మెల్యే బాలయ్య బాబు అండి. సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య బాబు యాజ్ వెల్. అక్కడ మా ముందర వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే అండి, వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుందండి. మెయిన్ ఈ రోడ్డు క్లోజ్ చేసిండ్రి ఆఫ్టర్నూన్, మార్నింగ్ నుంచి ఆఫ్టర్ ఈవినింగ్ వరకు క్లోజ్ చేశారు. ఐ థింక్ 4 వరకు. ఇప్పుడే ఓపెన్ చేశారు ఇది. మా హిందూపూర్ వచ్చేసి బెంగళూరు నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుందండి. హిందూపూర్ నుంచి బెంగళూరుకి 100 కిలోమీటర్స్. మ్యాక్సిమం బైక్లో కవర్ చేయొచ్చు. నెక్స్ట్ టైం నేను ఆ వీడియో కూడా చేయాలనుకుంటున్నా. హిందూపూర్ నుంచి బెంగళూరుకి నా హెచ్డి బైక్లో చేద్దాం అనుకున్నా. అండ్ ఆల్సో నా హెచ్డి బైక్కి ఒక నేమ్ పెడదాం అనుకున్నా. మీరు కామెంట్స్లో సజెస్ట్ చేయండి, నేమ్ సజెస్ట్ చేయండి. నేనైతే ఒక నేమ్ అనుకున్నా, కానీ మీరు ఏమేమి సజెషన్స్ ఇస్తారో ఇవ్వండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్ని నేను తీసుకుంటా, కన్సిడర్ చేస్తా. అండ్ నా నేమ్కి ఒక మ్యాచ్ అయితే అది నేను నా బైక్కి పెడదాం అనుకున్నా. ఎందుకంటే ప్రతిసారి హెచ్డి అనేకి నాకు అవ్వట్లేదు. ఎందుకంటే అది కూడా ఒక ఇది కదా, ఫ్రెండ్ లాంటిది అది నాకు ఇప్పుడు. సో మీరు నేమ్ సజెషన్ చేస్తే నేమ్ పెట్టిద్దాం అనుకున్నా. ఇక్కడ ఆంజనేయది ప్రతిష్టాపన టెంపుల్ అదే అనుకుంటా. వీడియో అడ్జస్ట్మెంట్ చేయాల్సిందే, వీడియో అడ్జస్ట్మెంట్ చేయలేదు. బట్ వైడ్ యాంగిల్లో పెట్టేశాను, ఫుల్ వైడ్ యాంగిల్లో. అండ్ ఆల్సో ది హెల్మెట్ కూడా నా హెల్మెట్ కాదు, మా డాడీ హెల్మెట్. మా డాడీ హెల్మెట్కే ఫిక్స్ చేసా సెటప్. అండ్ ఆల్సో ఈ ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో చెక్ చేయాలి. ఎందుకంటే ఇది అంత స్టాండర్డ్ హెల్మెట్ కాదు, నార్మల్ హెల్మెటే. బట్ స్టిల్ వీ నీడ్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద ఆడియో యాజ్ వెల్. డీజేఐలో బాగానే వచ్చిందండి, వీడియో చెక్ చేశానుగా. అండ్ ఆల్సో వీడియో కూడా పోస్ట్ చేశా. డీజేఐలో కెమెరా బాగా వచ్చింది. బట్ ద థింగ్ ఈస్, ఇది యాంగిల్స్ సెట్ చేసుకోలేదు, రేషియోస్. సో లాస్ట్ వీడియో మీరు చెక్ చేస్తే రేషియో ఎక్కువ ఉంది. ఈ వీడియోలో మ్యాక్సిమం ట్రై చేస్తా రేషియో తగ్గించేకి. యాక్చువల్లీ సెట్ చేశా రేషియోని, బట్ ఎలా వస్తుందో అవుట్పుట్ నాకు తెలీదు. చెక్ చేయాలి అవుట్పుట్ కూడా. ఎలా ఉందండి, ఇదే మా హిందూపూర్. అక్కడ నుంచినే హిందూపూర్ స్టార్ట్ అవుతుంది. మున్సిపాలిటీ బోర్డు వచ్చిందిగా, అక్కడ నుంచినే హిందూపూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఆ బోర్డు నుంచి మా ఊరికి తీసుకుంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అండి. బట్ అక్కడ నుంచి హిందూపూర్ ఇక్కడ వరకు నాకు 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండి. సూగూరు మెయిన్ సర్కిల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆంజనేయ టెంపుల్ ఉంటుంది లోపల. ఇదే ఈ లోపల ఉంటుంది ఆంజనేయ టెంపుల్. ఇంకా ఉందండి హిందూపూర్ మెయిన్ టౌన్ లోపల ఉంది ఇంకా. ఇది జస్ట్ నార్మలే. అండ్ రీసెంట్గా మా బాలయ్య బాబు కూడా వచ్చి వెళ్ళాడు. మా బాలయ్య బాబు వచ్చి రోడ్స్ ఇనాగ్రల్ అండ్ పవర్ స్టేషన్, సబ్ స్టేషన్స్ అన్నీ ఇనాగ్రల్ చేసి వెళ్ళాడండి.
అండ్ ఆల్సో చూసుకుంటే హిందూపూర్ గురించి ఇంకా చాలా ఉంది చెప్పడానికి, బట్ ఇది నేను జస్ట్ నార్మల్ టాక్ అంతే. ఇది నెక్స్ట్ ఏమన్నా కామెంట్స్ చేయండి, సజెషన్స్ ఏదన్నా కంటెంట్. నేనైతే ప్రజెంట్ కంటెంట్ అయితే ఇలా ఫ్లోలో వెళ్ళిపోతున్నా. ఇది వచ్చేసి వాల్మీకి సర్కిల్ అండి. పామని పోతున్నాడండి. ఇదే వాల్మీకి సర్కిల్ అండి. ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు విడ్త్ తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఈ రోడ్ అంటే చాలామందికి బెంగళూరు రోడ్ కదండి, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అన్నీ బెంగళూరు బస్సెస్ ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు వస్తుంది అది కూడా బెంగళూరు బస్సే చూడండి. హిందూపూర్ టు బెంగళూరు రోడ్ అండి మాది, మెయిన్ రోడ్డు. మా హిందూపూర్లో నెక్స్ట్ ఫేమస్ వచ్చేసి గణేష ఫెస్టివల్ బాగా చేస్తారండి. ఇఫ్ యూ సీ గణేష ఫెస్టివల్లో మా హిందూపూరు మంచిగా చేస్తారు, బాగా చేస్తారు. నెక్స్ట్ వ్లాగ్ గణేష చతుర్థి వచ్చినప్పుడు కూడా నేను వ్లాగ్స్ తీస్తా దాని గురించి కూడా. బట్ మా హిందూపూర్లో గణేషస్ చూడాలండి, మస్తు ఉంటుంది. ఇది చిన్న మార్కెట్ సర్కిల్. ఇంకా మెయిన్ సర్కిల్ ఉందండి, ఇది జస్ట్ నార్మల్ సర్కిల్స్ ఓన్లీ. హిందూపూర్ మెయిన్ సర్కిల్ అంటే పరిగే సర్కిల్ కానీ లోపల ఎన్టీఆర్ సర్కిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్ మెయిన్ రోడ్ కాబట్టి బెంగళూరు రోడ్డు. ఇది జస్ట్ అరే ఎక్కడికి వెళ్తున్నాం రా, వాడాడా? సరే అండి, జస్ట్ ఇలా చూపించేదానికోసమని మీకు వ్లాగ్ తీశాను. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా కంటెంట్ ట్రై చేస్తా రిలీజ్ చేయడానికి. నాకు కంటెంట్ కామెంట్ చేయండి మీరు, ఏ కంటెంట్ మీద వెళ్దాం అనేది. నాకు జస్ట్ నా మైండ్లో ఏముందంటే జస్ట్ నార్మల్ టాక్స్ ఇలా మాట్లాడుకుంటూ కంటెంట్ తీసుకుంటూ వెళ్ళిపోదాం అనేది నా మైండ్లో రన్ అవుతుంది. బట్ మీరు ఏదన్నా కామెంట్ సజెస్ట్ చేస్తే యూజ్ ఉంటుంది నాకు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటూ సైనింగ్ ఆఫ్ విత్ మహీ వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్.